దివంగత వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తున్నారంటూ కొన్ని సోర్సెస్ నుండి వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఇప్పటికీ వైసీపీలో కాపు పెద్దలు ఆమెను కలిసినట్లు చెప్తున్నారు. రంగా కుమార్తె కూడా వైసీపీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్కి కోలుకోలేని దెబ్బ అంటూ మరో రకం విశ్లేషణలు కూడా బయటకొస్తున్నాయి. మరోవైపు రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. పేద ప్రజల సమస్యల్ని తన సమస్యలుగా భావించి తన గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గతంలోనూ పలుమార్లు వైఎస్ జగన్ రంగాను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెట్టినా ఈసారి ట్వీట్కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అది వంగవీటి రంగా వారసుడిగా భావించిన రాధాకృష్ణ గతంలో పార్టీని వీడిన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చేందుకు సోదరి ఆశా కిరణ్ ప్రయత్నాలు చేస్తుండడమే. గతంలో వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. అయితే 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు లేదా బందరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని జగన్ ఆయనకు ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఆ రెండింటినీ కాదని తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని పట్టుబట్టారు. దీంతో అప్పటికే ఆ టికెట్ను సీనియర్ నేత మల్లాది విష్ణుకు ఖరారు చేసినట్లు జగన్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న వంగవీటి రాధ ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీలోనూ పదవులు ఇస్తారని భావించినా ఆయనకు ఏదీ దక్కలేదు. ఈ సమయంలో ఆయన సోదరి ఆశా కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యలోనే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే ఏ పార్టీలో చేరబోనని బహిరంగంగానే చెప్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎంట్రీ విషయంలో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ జగన్ రంగాపై చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తే జగన్ ఆమెకు ఏ పదవి ఇస్తారన్న దానిపైన బెజవాడలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా రంగా తర్వాత కాపులకి సరైన రాజకీయ నాయకత్వం లేదు. రాజకీయ వారసుడిగా రాధా ఫెయిల్ అయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టిన కొన్నాళ్లకే శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. పవన్ కళ్యాణ్ ఒక ఆశా కిరణంలా కనిపించినా ఆయన ఎజెండా ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాంతో ఆశా కిరణ్ మాత్రమే రంగా రాజకీయ వారసురాలు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆశా కిరణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయినా వైసీపీలో జాయిన్ అయినా పడే మొదటి దెబ్బ పవన్ కళ్యాణ్ పైనే అని రాజకీయ పండితుల అభిప్రాయం.